హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ లైఫ్ వైజాగ్. గైస్, మనం ప్రజెంట్ అయితే రేవ్ పోలవరం బీచ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో మీకు ప్రజెంట్ నేను రేవ్ పోలవరం బీచ్ అయితే చూపిస్తాను. చూపించిన తర్వాత దాన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనం అయితే అన్నవరం అయితే వెళ్దాం అనమాట. అన్నవరం వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుంది అన్నవరం మొత్తం ప్లేస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో అక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ దాకా. సో మేము ప్రజెంట్ అయితే నైట్ 2 o'clock అయితే వైజాగ్ దగ్గర స్టార్ట్ అయిపోయి రేవ్ పోలవరం అయితే 4 o'clockకి రీచ్ అయిపోయాము అనమాట. సో నైట్ టైంలో వీడియో షూట్ చేయడం కొంచెం కష్టమైంది. సో అదైతే యాడ్ చేయలేదు అందుకనే. సో మేమైతే ఒక బ్యాగ్ సర్దేసుకొని డైరెక్ట్ ఇంకా బయలుదేరిపోయాం, జాన్ ఉన్న నేను. సో ఇప్పుడైతే మనం రేవ్ పొలం బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం వచ్చేసి 4:30 అలా అయితే అవుతుంది. సో ఇంకా ఎవరు కూడా లేరు బయట, 1-2 బండ్లు తిరుగుతున్నాయి అంతే. సో మనం ఈ ఊరు లోపల నుంచి అయితే వెళ్ళాలన్నమాట బీచ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ ఎలా ఉండదు అనేది మీకు చూపిస్తాను. సో చూసేయండి బీచ్ ఎలా ఉంటుంది. హలో గైస్, ఫైనల్లీ రేవ్ పోలవరం బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. సో చూడండి, మీకు బ్యాక్ సైడ్ కనబడుతుందంతా రేవ్ పోలవరం బీచ్. సో మేము వచ్చేసి ఒక చిన్న కొండలా ఉందన్నమాట, దానిపైకి అయితే వచ్చాం. సో ఇక్కడ గుడి కూడా ఉంది. సో అయితే పూజలు అయితే అవుతున్నాయి. మార్నింగ్ 5 AM పూజలు అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి అన్నవరం వచ్చేసి దగ్గర ఇంకో 40 km అయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ బీచ్ చూసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాం అనమాట వచ్చేదారిలో. సో బీచ్ అయితే చాలా బాగుంది. సో మీకు చూపిస్తాను చూడండి. సో మీరు అక్కడ చూసినట్టయితే మూన్ కనిపిస్తుంది కదా కిందన, వాటర్ మీద లైటింగ్ చూడండి ఎలా పడుతుందో. మూన్ది చాలా అందంగా కనబడుతుంది అనమాట. మూన్ లైట్ వచ్చేసి ఆ వాటర్ మీద పడుతుంది. సో చూడండి, ఇదంతా కూడా రేవ్ పోలవరం బీచ్. సో ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే గంగవరం బీచ్లో మనం క్యాంపింగ్ చేసాం కదా, అలాగే అనిపిస్తుంది ఇది కూడా. సో చాలా అంటే చాలా బాగుంది బీచ్ వ్యూ. మార్నింగ్ 5 AM వచ్చేసి కాసేపు ఉండి సన్ రైజ్ అయిన తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అన్నవరం అయితే వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఏ ప్లేసెస్ బాగుంటాయి అనే మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మీకైతే ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. సో కాసేపు సన్ రైజ్ అయిన తర్వాత మీకు ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను ఎలా ఉంది బ్రిడ్జ్ అనేది. సో ఇక్కడ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఆ బ్రిడ్జ్ అనేది. సో మీకు కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్. సో చాలా అంటే చాలా బాగుంది, అది వాటర్ దాకా వెళ్తుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందన్నమాట. సో ఇది వచ్చేసి బీచ్ చాలా పీస్ఫుల్గా ఉంది, ఎక్కువ మంది జనాలు లేరు, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట బీచ్ అయితే. సో ఇంకా సన్ రైజ్కి కొంచెం టైం అయితే పడుతుంది. సో మేము సన్ రైజ్ చూసేసాక గుడికి వెళ్దామని అయితే అనుకుంటున్నాం. సో అందుకే ఇక్కడ ఉన్నాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసి ఇంకా 5:35 అయింది, సన్ మాత్రం ఇంకా రాలేదు. బాయ్ ఇంకా ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు అనమాట, అందుకే వెయిట్ చేస్తున్నాము. సో బాయ్ సన్న బాయ్ వచ్చిన తర్వాత చూసుకొని అలాగా హాయ్ చెప్పేసి గుడికి అయితే వెళ్దాం. చాలా బాగుంది. సో ఈ సీన్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. సన్ రైజ్ అయితే అయిపోయింది, బట్ సన్ మధ్య మేఘాల్లో అయితే చిక్కుకుపోయాడు అనమాట, ఇంకా బయటకు రాలేదు. సో ఆల్రెడీ టైం వచ్చేసి అరౌండ్ 6 దాటిపోతుంది, 6 అయితే అయ్యింది. సో మనం ఇప్పుడైతే ఇంక బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. అక్కడ డైరెక్ట్ మనం అన్నవరం అయితే వెళ్ళిపోదాం. అన్నవరం వెళ్ళిపోయి అక్కడ మీకు మొత్తం అయితే చూపిస్తాను. సో పైనుంచి అంత బ్యూటిఫుల్ ఉందో కింద నుంచి అంత వరస్ట్ ఉంది, ఎందుకంటే మొత్తం అందరూ ఇక్కడ కచ్చరా అనమాట. బీచ్లోని ఇక్కడే మొత్తం అన్నీ కానిచ్చేస్తున్నారు. చాలా దరిద్రంగా ఉంది. కింద అడుగు తీసి అడుగెట్టాలంటే భయం వేస్తుంది. అందుకే నేను ఇగోండి ఇక్కడే కూర్చొని పోయాను, అక్కడికి కూడా వెళ్ళలేదు. మొత్తం అంతా దరిద్రమే. సో అందుకే పైనుంచి వ్యూ చాలా ఎంత అందంగా ఉందో కింద నుంచి అంత దరిద్రంగా ఉంది. కిందకి ఎవరు రావడానికి ట్రై చేయకండి, ముందే చెప్తున్నాను. వీడియో చూస్తున్నా మాత్రం కిందకి అసలు ఎవరు రాకండి. సో
ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి దారి అనమాట. మనకు ఆ గుడి కనిపిస్తుంది కదా, గుడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇలాగ వస్తుంది దారి. సో అలా లోపలికి వెళ్తే ఆ బ్రిడ్జ్ ఎండింగ్ పాయింట్కి అయితే వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను, చూడండి మీకు ఆ వ్యూ. సో గాయస్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. గాయస్ మనం చూసుకున్నట్టయితే ఇందాక అవతల కొండ మీదకి వెళ్ళాం కదా, సో ఆ ముందు కొండ మీదకి వెళ్ళాం అనమాట. సో ఈ కొండ మీదకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ శివుడు పార్వతి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఎలాగైతే మన వైజాగ్లో కైలాసగిరి దగ్గర శివుడు పార్వతి విగ్రహాలు ఉంటాయో సో అలా అయితే ఉంటుంది అనమాట. సో వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా రండి, చాలా బాగుంటుంది. ఆ బీచ్లోకి మాత్రం వెళ్ళకండి, అది మాత్రం చెప్తున్నాను. బీచ్లోకి అయితే వెళ్తే మాత్రం గలీజ్ అయిపోతారు, తర్వాత మీ ఇష్టం. సో మీరు ఒకవేళ బీచ్కి రావాలనుకుంటే అటు సైడ్ మాత్రం వెళ్ళకండి. ఇటు సైడు ఈ శివుడు పార్వతి బొమ్మ ఉంది కదా ఇక్కడ, సో దాని ఎదురుగా ఇక్కడ బీచ్ అయితే ఉంది కదా, సో ఇందులోకి అయితే వచ్చేయండి. కొంచెం నీట్గా ఉంది ఇదైతే, అటైతే మరీ దరిద్రంగా ఉంది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మొత్తం తోటే అనమాట, మొత్తం తాటి చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం అంతా ఈ చివరి నుంచి చాలా ముందు వరకు అయితే ఉన్నాయి తాటి చెట్లు. సో అది గైస్ రేవుపోలవరం బీచ్ వచ్చేసి చాలా బాగుంది. బట్ ఇక్కడ ఉన్న జనాలే దీన్ని కొంచెం గలీజ్ అయితే చూసుకుంటున్నారు అనమాట. సో బీచ్ని క్లీన్గా నీట్గా చూసుకుంటే చాలా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ అంత క్లీన్గా చూసుకున్నట్టు ఎవరు కనిపించట్లేదు. సో అటుపక్క అంతా చాలా దరిద్రంగా ఉంది. ఇటు సైడ్ ఇక్కడ కొండపైన చూసుకున్నట్టయితే మొత్తం అంతా ప్లాస్టిక్ చెత్త తప్పితే ఏం లేదు. మధ్యలో దేవుడి విగ్రహాలు ఉన్నాయన్నమాట. మీరు రావాలనుకుంటే పక్క వచ్చి విజిట్ చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. సన్ రైజ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి సన్ రైజ్ చూస్తే మాత్రం చాలా బాగుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇది గైస్ రేవుపోలవరం బీచ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కిందకి వెళ్ళి లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేసేయండి. గైస్ ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట అన్నవరంకి స్టార్ట్ అయ్యేలోపు. సో ఇలాగ అక్కడ బ్లాగ్ ఎండ్ చేసి శివుడు పార్వతి బొమ్మ నుంచి కిందకి దిగాం. వర్షం అయితే దొల్ల కొట్టేస్తుంది అనమాట, ఎక్కడ ఆపట్లేదు. సో ఇక్కడ దారిలో చూడండి ఏదో బస్సు అయితే చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే అయిందనమాట. ఒక పక్క మొత్తం అయితే ఫుల్గా పోయింది. సో గైస్ జాగ్రత్తగా ట్రావెల్ చేయండి ఎక్కడ ట్రావెల్ చేసినా కానీ. సో మేము అన్నవరం టోల్ గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. జాన్ కూడా అయితే ఫుల్ తడిసిపోయాడు, నేను తడిసిపోయాను. సో టోల్ గేట్ అయితే చాలా పెద్ద ఉంది, చాలా బాగుంది. ఫ్రీగా అయితే టోల్ గేట్ అయితే దాటేసాం అనమాట. సో బైక్స్ అయితే నీట్గా ఫ్రీ, టోల్ గేట్ ఏం కట్టవసరం లేదు, నీట్గా దాటుకుని వెళ్ళిపోవచ్చు. కార్స్లో మాత్రం వచ్చేటోళ్ళు ఖచ్చితంగా టోల్ అయితే కట్టాలి. కార్స్లో కానీ 4 వీలర్స్ ఏదైనా కానీ టోల్ కట్టాలి. సో మ్యాక్సిమం బైక్స్ అయితే టోల్ ఏం అవసరం లేదు, తిన్నగా వెళ్ళిపోవడమే. సో ఇక్కడ కొండలు అవి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉన్నాయంటే అంత పీస్ఫుల్గా ఉన్నాయి. వర్షం అయితే ఇప్పుడే తగ్గింది అనమాట కొంచెం, బట్ చినుకులు అయితే ఇంకా పడుతూనే ఉన్నాయి. సో ఫుల్ వర్షం అయితే పడట్లేదు, బట్ చినుకులు అయితే పడుతున్నాయి. సో రోడ్స్ అయితే చాలా చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. బట్ కొంచెం బాగా లారీస్ అవి ఎక్కువ తిరుగుతున్నాయి అనమాట. కొంచెం వచ్చేటోళ్ళు అయితే జాగ్రత్తగా రండి. ఇక్కడ చూడండి దూరంగా కొండలు చూస్తుంటే చాలా చాలా బాగున్నాయి. సో నేచర్ అయితే చాలా బాగుంది. అన్నవరం దగ్గరికి వెళ్ళే కొద్దీ మనసు ప్రశాంతంగా అయిపోతుంది అనమాట.
సో గాయస్ మనం అయితే అన్నవరం దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఈ సర్కిల్ తిరిగిన తర్వాత తిన్నగా వెళ్ళిపోతే అన్నవరం అయితే వచ్చేస్తుంది అనమాట. సో బాగా చూడండి సర్కిల్, మీరు ఎవరైనా వచ్చినట్టుంటే మాత్రం మర్చిపోకండి. సో మనకి ఇక్కడైతే ఒక ఆర్చ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళిపోతే మనం అన్నవరం ఎంటర్ అయిపోయినట్టే. సో వెల్కమ్ టు అన్నవరం గైస్. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు అన్నవరం ఎలా ఉంటుంది అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ప్రజెంట్ అయితే రోడ్స్ చూడండి, అన్నవరం కింద రోడ్ అనమాట ఇది. సో ఆ కొండ అయితే కొండపైకి వెళ్తే అన్నవరం గుడి అయితే ఉంటుంది. సో ఇదైతే ప్రజెంట్ రోడ్డు మొత్తం మార్కెట్ అనమాట చుట్టుపక్కలంతా. సో చూసారు కదా. సో ఫుల్ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనకి ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట కింద అయితే. సో పైన అయితే షాప్స్ అయితే అవి ఏమీ ఉండవు అయితే అనుకుంటున్నాను, ఉంటాయి బట్ మ్యాక్సిమం ఇక్కడ ఉన్నంత అయితే ఉండవు పైన. సో ఇది చూసారు కదా అన్నవరం మెయిన్ ఎంట్రెన్స్ అనమాట, మెట్ల మీద నుంచి వెళ్ళడానికి. సో ఇది మెట్ల దారి. సో ఇలా పైకి వెళ్తే మెట్ల మీద నుంచి అయితే మనం అన్నవరం పైకి వెళ్ళొచ్చు. సో మేమైతే బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాం, మెట్ల దారిలో అయితే మన వల్ల అవ్వదు. సో ఆ మెట్ల దారి నుంచి మనం అలా కొంచెం ముందుకైతే వెళ్ళినట్టయితే మనకి ఆ పైకి వెళ్ళడానికి రోడ్ అనేది వస్తుంది అనమాట. సో మేము ఇప్పుడైతే ఆ రూట్లో అయితే వెళ్తున్నాం ముందుకి. సో మొత్తం అంతా రోడ్స్ అనేవి చాలా ఫ్రీగా క్లీన్గా అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు అన్నవరంలో రోడ్స్. సో మనం ఇలా ముందుకు వచ్చేసినట్టయితే మనకి ఇక్కడ ఈ ఆర్చ్ కనిపిస్తుంది అనమాట. సో ఈ ఆర్చ్ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోవడం అయితే తిన్నగా. సో ఇక్కడైతే టికెట్ కూడా తీసుకోవాలన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం టికెట్ ప్రైస్ ఎంత ఉన్నది అనేది. సో బైక్స్కి అయితే 20, కార్కి అయితే 50 అనమాట. అలాగే ఇంకా పెద్ద బండి అయితే 100 అలా ఉన్నాయన్నమాట రేట్స్. సో మేమైతే ఇక్కడ ఫోన్పే కూడా అవైలబుల్ ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఫోన్పే చేసేసి టికెట్ అయితే తీసుకున్నాం. చూసారు కదా 20 రూపీస్ అనమాట టికెట్. SVVSS దేవస్థానం అని ఉంది. సో చూడండి ఎంత వ్యూ అయితే చాలా బాగుంటుంది అనమాట పైకి వెళ్ళే కొద్దీ. సో గైస్ రోడ్ అయితే చాలా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే వర్షం పడింది కదా, దానివల్ల ఏంటంటే ఇంకా చల్లగా ఉందన్నమాట. సో పైకి వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా చల్లగా అయిపోతుంది. మీకు ముందు చూస్తుంటే చూడండి కొండ మీద మంచులా ఎలా కనబడుతుందో. సో ఇటు సైడు కొండ అంటే మొత్తం చెట్లు మధ్యలో రోడ్డు మీద వెళ్తుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంది, నిజంగా చెప్తున్నాను. సో గైస్ మనం ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మొత్తం రోడ్స్ అన్నీ కూడా అటు ఇటు కిందకి మీదకి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరైతే మొత్తం పైకి అయితే వచ్చండి. ఇటు సైడ్ డౌన్ సైడ్ కూడా ఒక రూట్ ఉంది చూసారా, అది మనం రిటర్న్ వచ్చినప్పుడు వెళ్ళడానికంట. సో ఇదంతా కూడా చూసారు కదా బస్సెస్ అలాగే కార్స్ పార్కింగ్ చేసుకునే ఏరియా అనమాట. సో గైస్ మీరు మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బిల్డింగ్స్ అయితే చూడొచ్చు. సో ఈ బిల్డింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి స్టే ఉంటారు కదా 1 డే 2 డే అలాగా. సో వాళ్ళ కోసం అయితే ఇవన్నీ రూమ్స్ అనమాట. సో ఇదంతా చూసారు కదా, ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. మొత్తం అంతా కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్ ఏరియా. సో ఎక్కడ కూడా మనకి కార్ పార్కింగ్ అని అయితే డబ్బులు అయితే ఛార్జ్ చేయట్లేదు, కార్ పార్కింగ్కి ఛార్జ్ చేయట్లేదు. అలాగే బైక్ పార్కింగ్ కూడా మనకి రూపాయి కూడా ఛార్జ్ చేయట్లేదు. సో చూసారు కదా పార్కింగ్ లాట్. అలాగే మనకి సెక్యూరిటీ కూడా ఉంటున్నారనమాట మన బైక్స్ అవి చూసుకోవడానికి. మొత్తం కూడా చాలా పెద్ద కార్ పార్కింగ్. మనకి లోపలికి అయితే వెళ్ళిపోమన్నారు బైక్ పార్కింగ్కి. సో ఇది వచ్చేసి మన బైక్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కూడా చాలా పెద్ద బైక్ పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. గుడి బయట జస్ట్ గుడి నుంచి ఇలా బయటకు వస్తే ఒక 200 మీటర్స్లో ఉంటుంది బైక్ పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ బండి పెట్టేసేసి మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో గైస్ నేనైతే మ్యాక్సిమం లోపల అన్నవరం మొత్తం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. నాకు లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదని అయితే తెలిసింది. సో మ్యాక్సిమం అయినంత వరకు లోపల తీయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మరి అయితే అయింది, లేకపోతే లేదు. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి 2 గోపురాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అన్నవరం 2 గోపురాలు ఉంటాయి లోపల. సో అవి ఇక్కడ నుంచి బయట నుంచి మనకు కనిపిస్తున్నాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది చూసారు కదా పెద్ద షెడ్, అది వచ్చేసి ఈ బస్ స్టాప్ అనమాట. మనకి కింద నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు టికెట్. సో ఫైనల్లీ వెల్కమ్ టు అన్నవరం గైస్. సో ఇదే అనమాట బస్ స్టాప్. సో చూసారు కదా జనాలు చాలా రద్దీగా ఉన్నారనమాట.
సో ఇవంతా కూడా ఏంటంటే పూజలు చేయించుకుంటారు చాలామంది. ఆ పూజలకు సంబంధించిన ప్రైజెస్ అనేవి దీని మీద ఉంటాయి అన్నమాట. సో ఈ బస్ పార్కింగ్ ఏరియా చూసారు కదా, చాలా పీస్ఫుల్గా, అంటే ఎక్కువ మంది జనాలు లేరు, అందుకే కొంచెం పీస్ఫుల్గా ఉంది. సో బస్సు వచ్చేసి కింద నుంచి పైకి వస్తే అలాగే పైనుంచి మళ్ళీ రిటర్న్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ అక్కడ బస్ స్టాప్లోనే మనకి ఏంటంటే ఈ కౌంటర్స్ పూజ చేయించుకోవడానికి టికెట్స్ అవి తీసుకుంటారు అనమాట. బుకింగ్ అది చేయించుకోవడానికి ఆన్లైన్ బుకింగ్ చేయించుకోవాలి ఇక్కడ. సో బస్సు చూడండి అంతా నిండిపోయింది, మొత్తం అసలు ఖాళీ లేదు. సో ఇంకా లోపలికైతే వెళ్దాం. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే బయట షాప్స్ అనమాట, అన్నీ అవైలబుల్లో ఉంటాయి. మన బ్యాగ్స్ అవన్నీ కూడా నేను ఇప్పుడైతే లోపల పెట్టడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ లాకర్ రూమ్లోన. సో ఇది వచ్చేసి లాకర్ రూమ్ అనమాట. మన బ్యాగ్ అది ఇక్కడ మొత్తం అన్నీ ఇచ్చేయాలి. ఇచ్చేసి ఇంకా ఫైనల్లీ లోపలికైతే వెళ్ళిపోదాం గైస్. నేను లోపలికి వచ్చేసాను డైరెక్ట్, ఎందుకంటే బయట నుంచి వీడియో తీసినప్పుడు ఎవరైనా చూస్తారని చెప్పి మెల్లగా కెమెరా పట్టుకొని లోపలికి వచ్చేసాను. సో చూడండి జనాలు ఉన్నారు, బట్ మరీ అంత రగ్బీగా అయితే ఏమీ లేదు, ఈరోజు సండే. సో ఇక్కడ మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. అది ఎటువైపు కౌంటర్స్ ఏంటి, ఎటువైపు వెళ్ళాలి అన్నీ కూడా బోర్డ్స్ ఉన్నాయి. సో ఈ 300 అది ఉన్నాయి కదా, ఇవన్నీ మనం కింద అయితే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటాం కదా పూజ చేయించుకోవడానికి, ఆ పూజా మందిరాలు అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వస్తే మనం కూర్చుంటే వాళ్ళైతే పూజ అనేది మనకి కంప్లీట్ చేస్తారనమాట లోపల. సో మనం బుకింగ్ టైం బట్టి దాన్ని బట్టి మనం లోపలికి వెళ్తే మనకి పూజ అనేది కంప్లీట్ అవుద్ది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం అని చెప్పారు, బట్ మనకి అంత కరెక్ట్గా తెలియదు ఇది కళ్యాణ మండపమా ఏంది అనేది. సో మీరు చూసుకున్నట్టయితే ఇది సన్ టైం అనమాట, సన్ బట్టి టైం అనేది చూపిస్తుంది కదా, అదనమాట. సో చూడండి, సో దీని మీద ఎవరు రాసి ఉన్నాయి మనకు తెలీదు, బట్ ఇక్కడ ఎవడో బట్ చాలామందికి సన్ టైం అని తెలియక దీని మీద 1 రూపీ కాయిన్స్ అయితే నిలబెడుతున్నారు అనమాట. సో ఇది యాక్చువల్గా సన్ టైము, ఇప్పుడు సన్ లేదు కాబట్టి మనకి దీని మీద టైం అయితే తెలియదు అనమాట. దీని మీద ఏదో రాసి ఉన్నాయి, బట్ మనకి ఏదైతే అర్థం కావట్లేదు. సో ఇది వచ్చేసి పంబా లేక్ అనమాట ఇక్కడ. సో మీరు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ సన్ టైంని అయితే చూడండి, చూడకన్నా అయితే వెళ్ళిపోకండి. గుడి బ్యాక్ సైడ్ ఇలాగ రౌండ్ తిరుగుతున్నప్పుడు అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది సన్ టైం ఇది. సో ఇటు సైడ్ మీరు చూసినట్టయితే ఇవన్నీ మందిరాలు అనమాట మొత్తం అన్నీ కూడా. ఇది కళ్యాణ మండపం, ఈ లెఫ్ట్ సైడ్ ఇది మందిరం, అలాగే ముందున ఎదురుగా మనకున్నది కూడా పూజా మందిరం. అక్కడ మనకి అన్ని పూజలు అయితే కంప్లీట్ చేస్తారు. మీరు కింద టికెట్ తీసుకుంటారు కదా, సో దాన్ని బట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు, అక్కడికి వెళ్తే మీ పూజ అనేది కంప్లీట్ చేస్తారు. సో మనం ఇప్పుడు ఫ్రీ దర్శనం లైన్లో అయితే దూరుతున్నాం. లైన్ అయితే చాలా ఖాళీగా ఉంది. సో మన లక్ ఏంటో కానీ జనాలు అయితే ఎక్కువ లేరు ఈరోజు. సో నాకు తెలిసినంత వరకు అయితే జనాలు చాలా ఎక్కువ వస్తారని చెప్పేసి టాక్ ఉంది, బట్ అయితే ఇక్కడ జనాలు అంతగా లేరు. సండే మార్నింగ్ చాలామంది వచ్చి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్పారనమాట, అందుకే ఇప్పుడు లైన్ అయితే చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 9:30 అలాగైతే అవుతుందన్నమాట. సో మేము తిన్నగా నడుచుకొని వెళ్ళిపోతున్నాం. మా ముందు కానీ వెనక్కి కానీ ఎవ్వరు లేరనమాట, ఎవరో కొంతమంది మాలాగా వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. సో లైన్ అయితే చాలా పెద్దది ఉంది. ఇదే కానీ మేము ఫుల్ రష్ ఉన్నప్పుడు వచ్చుంటే లైన్లో బుక్ అయిపోదాం. సో ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను కదా, కెమెరా అయితే దాచిపెట్టేశాను, అంటే మెల్లగా చేతిలో పట్టుకుని అయితే తీసుకెళ్తున్నాను అనమాట. పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నాయి నా ముందు, వాటిలో కానీ నన్ను చూసారంటే నా కెమెరా లాగేసుకొని బొండిలో వేసేస్తారనమాట. సో నేను అందుకే దాచుకొని మెల్లగా చిన్న చిన్న క్లిప్పులు తీసుకుని వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. సో మనం ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే ఎంటర్ అయ్యామన్నమాట. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కింద ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట. కింద ఫ్లోర్లో ఇంకో గుడి ఉంటుంది. సో చూసారు కదా, పూజ చేసిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని పూజ చేయించుకుంటున్నారు. సో మేము ఇప్పుడు 5 ఫ్లోర్లోన సత్యనారాయణ మూర్తిది అయితే కంప్లీట్ చేసుకున్నాం దర్శనం. ఇప్పుడు కిందకు వచ్చేసి ఇక్కడ శివలింగం ఉంటుందని చెప్పేసి అన్నారు. సో అది ఇప్పుడైతే దానికైతే వచ్చామన్నమాట, లైన్లో ఉన్నాం. ఇక్కడ కొంచెం లైన్ ఉంది, పైన కూడా లైన్ ఉంది, కానీ మేము పక్క లైన్ నుంచి ఇలాగ వెళ్ళిపోయాం, మాకు చాలా బేగ అయిపోయింది దర్శనం. సో ఇక్కడ కొంచెం లైన్ అయితే ఉందన్నమాట, మొత్తం ఒకే లైన్ ఇది, అక్కడలాగా 2 లైన్లు ఏం లేవు. సో ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు, అందుకే కెమెరా ఆపేస్తున్నాను, దొరికితే మనకి వేసేస్తారనమాట బీటింగ్.
సో ఈ కింద గుడిలో కూడా మనకి దర్శనం అయిపోయింది. ఇప్పుడు అయితే బయటికి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. సో ఎగ్జిట్ అయిపోయి బయటికి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తున్నాను అనమాట, బయట ఏమేమి ఉంటాయి విజిట్ చేయడానికి అని చెప్పేసి. సో ఇప్పుడు బయటకు అయితే వచ్చేసినాం. సో ఇది వచ్చేసి గోశాల అనమాట. మీరు వెళ్ళాలనుకుంటూ వెళ్ళొచ్చు, లేదా మీ ఇష్టం. ఇక్కడ అయితే ఆవులు ఉంటాయి. ఇక్కడ వచ్చి అందరూ వాటికి ఫుడ్ అది పెట్టి చేస్తుంటారు అనమాట. సో మీరు అలా గోశాల నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఇక్కడ చిన్న వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంటుంది. ఈ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి పంబార్ లేక్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. సో చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అందరూ కూడా దీపాలు అవి వెలిగిస్తారు అనమాట. సో చూసారు కదా, నా బ్యాక్ సైడ్ మొత్తం అన్ని దీపాలు. సో అదే లేక్ అనమాట. సో చాలామంది మన కిందకు కూడా వెళ్ళొచ్చు, బట్ మనం కిందకి వెళ్ళేంత ఇప్పుడు టైం లేదు. టైం వచ్చేసి చాలా అయిపోయింది. మేము రిటర్న్ అయిపోవాలన్నమాట. వర్షం కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ, అందుకే మేము వెళ్ళట్లే కిందకి. సో ఇక్కడ వచ్చేసి అందరూ ఈ చెట్టు దగ్గర దీపాలు అది పెట్టేసి ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు అనమాట. మీకు దీపాలు కావాలంటే ఇగో ఈ షాప్ పక్కనే ఉంటుంది, చెట్టు పక్కన, అక్కడ కొనుక్కోవడమే. సో అలాగా ఆ చెట్టు పక్క నుంచి కిందకు వచ్చినట్టయితే మీకు మెట్లు ఉంటాయి. సో ఈ మెట్లు ఇలా దిగేసి మీరు లోపలికి వెళ్ళారంటే మొత్తం అంతా కూడా మీకు చాలా అన్నీ, మీకు ఏ సామాన్లు కావాలన్నా, మీకు ప్రసాదం కావాలా, అన్నీ కూడా కింద ఉంటాయి అన్నమాట. సో చూపిస్తాను రండి. సో నా బ్యాక్ సైడ్ ఇంకా కిందకి వెళ్ళొచ్చు, అలాగా పంబా లేక్ దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇదంతా చూసారు కదా, పైన పెద్ద పెద్ద ఫ్యాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఏం కావాలన్నా దొరికేస్తాయి అన్నమాట సామాన్లు. సో ఇవన్నీ షాప్సే మొత్తం అన్నీ కూడా. సో ఈ రైట్ సైడ్ చూసినట్టయితే మనకి ఇదంతా కూడా ప్రసాదం కౌంటర్స్ అనమాట. మనం ముందుకెళ్ళి అక్కడ ప్రసాదంది తీసుకోవాలి, టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చుకోవాలి. సో మీరు బయట చూసినట్టయితే ఫుల్ వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ బుక్ అయిపోతాం అనమాట ఇప్పుడు. సో ఇవన్నీ ప్రసాదం టికెట్ కౌంటర్స్ అనమాట, అక్కడే ఉంటాయి కిందే మొత్తం అన్నీ. సో అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇక్కడైతే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా విజిట్ చేసేద్దాం. సో లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసేసి మనం ఇంకా ప్రసాదం అది తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం అన్నమాట మేము. సో ఇక్కడ అయితే మనకి పూజారి కెమెరా ఆపమని చెప్తుండ్రు, చూసేసారు ఆల్రెడీ. కెమెరా అయితే ఆపేసాం. సో అది గైస్ మన రేవుపోలవరం టు అన్నవరం వీడియో అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం డీటెయిల్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా కవర్ చేయకపోతే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.